టీడీపీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పెద్దలకు గౌరవం తెలిపే కార్యక్రమాలు, రంగురంగుల ముగ్గులు, పచ్చటి తోరణాలతో పార్టీ కార్యాలయం పండుగ వాతావరణంతో కళకళలాడింది. సంప్రదాయ శైలిలో నిర్వహించిన ఈ వేడుకలు సందడిగా సాగాయి. సంక్రాంతి పండుగ అనగానే ముందుగా పెద్దలను స్మరించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గాజువాక కార్యాలయంలో మా కూటమి నాయకుల సమక్షంలో మా నాయకులందరినీ కూడా మిత్రులు పిలిపించుకొని చాలా ఘనంగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నామండి. ఇందులో అందరూ కూడా చాలా సంతోషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానికాన్ని అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ బంధుమిత్రులందరూ కూడా ఇంటికి పిలిపించుకొని చిన్న తేడాలు ఉన్నా సరే అందరిని పిలిపించుకొని అందరూ సంతోషంగా సంక్రాంతి చేసుకోవాలన్నది మా ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ పండగకి మన పంటకి ఇంటికి వస్తుంది పంట. ఈ పంట వచ్చిన తర్వాత మనం పెద్దలకు పెట్టి తర్వాత మనం ఇది పండుగ చేసుకునేది అది. ఈ సందర్భంగా కూడా మనం రైతాంగాన్ని కూడా బాగా గుర్తించుకోవాలి. వారి కష్టం ఆ పంటని వచ్చిన తర్వాత పెద్దలకు పెట్టాలి అన్న ఒక ఆలోచన ఈ పండుగలో. అయితే మన మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్లు ఏమన్నా సరే పక్కన పెట్టి బంధుమిత్రులందరినీ కూడా చేసుకొని పిలిపించుకొని పెద్దల్ని స్మరిస్తూ రైతులకి గొప్పతనాన్ని ఆ భగవంతుడికి తెలియజేస్తూ ఆ కష్టాలు ఎన్నున్నా సరే వాళ్ళు మనకు తిండి పెడుతున్నారు, వాళ్ళు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మన భగవంతుడి పెద్దల్ని కోరుకుంటూ ఈ మరొకమారు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.